హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇది పండగ రోజు మేము ఊరికి వెళ్ళామన్నమాట. ఇంక అందరూ వచ్చారు ఊరి నుంచి, మేము వెళ్ళాం. ఇది భోగి రోజు. మీరు చల్లమంట వేసుకున్నారా? మేమైతే వేసేసుకున్నాం. మార్నింగ్ వేసేసి అందరం అలా చేసేసుకున్నాం. మీరు చేసుకున్నారా భోగి? మీరు వేసుకున్నారా? మేమైతే ఎంజాయ్ చేస్తాం. మీరు ఎంజాయ్ చేస్తారా? ఏం సందు చూపించాలనుకుంటున్నారా? అదే అండి, తోట ఉంది, కనకాంబరాలది తోట వేసింది అత్త, చిన్నది, ఇంటి బ్యాక్ సైడ్ అది. అలా పూలు కోసేస్తాం అందరం. తోడుకడాలు మా పాప వచ్చింది, అలా కోసేసుకొని ఎక్కువ ఉన్నాయి ఒకరి వల్ల కాదులే అని చెప్పేసి తోడుకలం పోయినా మళ్ళీ అలా ఇది ఆఫ్టర్నూన్ ఉంది, అలా కోసేస్తాం. ఇంకా తోటకలందరం ముగ్గురం కలిసి సంతకి వెళ్ళామన్నమాట. వాళ్ళే తెలియకుండా వీడియో తీస్తాను, మా అక్క అదే అరుస్తుంది, చెప్పి తీయచ్చు కదా అని. ఏం కావాలని తీసాను అనమాట. ఒక రౌండ్ వేసేస్తాను సంత అంతా, అన్నీ తీసేసుకొని రేగి పండ్లు చెరుకులన్నీ తీసేసుకున్నాం. ఇంకా మా పాప వచ్చి కొడుక్కి డెకరేషన్ చేసింది. ఇది ఈవినింగ్ వీడియో తీస్తుంటే నిహాల్ ఏడుస్తూ ఉన్నాడు, భయపడుతున్నాడు అనమాట. ఏడుస్తూ ఉంటే కెమెరామ్యాన్ చూడండి చుట్టుకల వీడియోలు తీస్తూ ఉన్నారు. మేము తోడుకోవడం అంతే అండి, 4 అమ్మ రాలేదు, కోవేట్లో ఉంది. మేము కొందరు అడుగుతూ ఉన్నారు, మీరు ఒక్కరే పని చేసుకుంటారా అంటే, మేమందరం తోడుకలం నలుగురము తల చేస్తాము అందరం కలిస్తే. ఒక్కరే చేయాలని ఏం లేదండి, ఒకరి టిఫిన్లు అలా తల ఒక పని చేస్తామన్నమాట. అందరం కలిసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మీరు ఎంజాయ్ చేస్తారా? అందరూ అడుగుతూ ఉంటారు, మీలాగా తోడుకూడ ఎవరు ఉండరు అని చెప్పి. అవునండి, మాలాగా ఎవరు ఉండరు అనమాట. ఏమో పెద్దామా, అందరూ బాగుంటాం మేము. మాకు ఏ రోజు ఏ గొడవలు రాలేదు కూడా. తోడుకూడ వాళ్ళకి ఒక మాట అనుకునేది కూడా లేదు. మా పిల్లలు అందుకంటే వాళ్ళతోనే బాగుంటారనమాట. ఎప్పుడు పెద్దమ్మ పెదనాన్న అన్నారు, అమ్మ నాన్న అని పిలిచేవాళ్ళు. ఆ విషయం బాగా వస్తుంది మా పిల్లల విషయంలో. ఏమో రెండో తోడుకడాలు ఒక వీడియో తీసుకున్నాం అనమాట ఇద్దరం. అలా ఇది మస్తు రోజు వీడియో. అలా బయటికి వెళ్దాంలే అనేసి ఈవినింగ్ ఇది అలా పార్క్కి పిల్లలందరినీ పార్క్ తీసుకెళ్దామని చెప్పి తీసామన్నమాట. అలా పార్క్కి వెళ్ళి అలా అక్కడ ఫోజ్ ఇచ్చాం, ఒక వీడియోలు తీసుకుంటూ వెళ్ళాం. ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాం అనమాట. డ్యామ్ ఇది వెలయిల్లు డ్యామ్, గాలివీడి దగ్గర. ఇది చాలా బాగుంటుంది పార్కులో. అలా వీడియో తీసేసుకున్నాం అనమాట. మనం అంత కొద్దిసేపు ఆడుకొని అలా మేము ఆడుకుంటూ ఉంటే ఈ పక్క మా అక్క పిల్లలకి స్నాక్స్ తీస్తూ ఉంది, పీస్ మిఠాయి. అలా మనంతా అలా ఆడుకున్నాం అనమాట. చూడండి ఇక్కడ వాళ్ళ అమ్మకి అలా చుట్టుకరం పిల్లలందరూ చుట్టుకున్నారు. అమ్మకి స్నాక్స్ కొనిస్తూ ఉంది పిల్లలకి. మాకంటే వాళ్ళ అమ్మ అంటే పెద్దమ్మ పెదనాన్న అన్నారు, అమ్మ అని అంటారు. ఆమెతోనే బాగుంటారు పిల్లలందరూ. మీరు ఇలా ఎక్కడికి వెళ్ళారు? మీరు వెళ్ళారా బయటికి? మేమైతే ఇలా పార్క్కి వెళ్ళాం. అలా ఒక వీడియో తీసాను అనమాట. పార్క్ అంతా చాలా బాగుంటుంది అక్కడ కూడా. అలా వెళ్ళాం. మన ఫ్యామిలీ నచ్చింది ఏమిటంటే, నాకు బాగా నచ్చేది ఏంటంటే, అందరూ ఒక్కరే పెట్టాలని రూల్స్ ఏం లేదండి. ఎవరి పాటు వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. ఒకరే తెచ్చి మీరే తెచ్చి మీరే ఖర్చు పెట్టాలని ఏం రాదనమాట. ఇది ముందు ఇప్పుడు కాదండి, నేను పెళ్ళి చేసుకుని 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అంతకుముందు నుంచి అట్లా ఉన్నారంట వీళ్ళు. చూస్తే నాకు ఆ విషయం బాగా నచ్చుతుంది అనమాట. ఒకరే పెట్టాలని ఏం లేదు. ఇప్పుడు వచ్చే అల్లుళ్ళు కూడా అలాంటి వాళ్ళే అండి, మంచి వాళ్ళు. అలా అల్లుళ్ళు కూడా అట్లా పిల్లలు బయటికి తీసుకెళ్ళేది, స్నాక్స్ వాళ్ళు కొని ఇచ్చేవాళ్ళు అనమాట. పెద్ద పాప వచ్చింది, రెండో పాప వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది. ఆ పాప ఫ్రైడే వచ్చింది, వచ్చి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయిందిలేండి వాళ్ళ అత్తగారింటికి. చిన్న ఆ పాపకు కొడుకు వాళ్ళు కూడా వచ్చింటే ఇంకా హడావడిగా ఉండేదన్నమాట. ఇంకా చాలామంది రాలేదు, కువైట్లో ఉన్నారు. అందరూ వస్తే హంగామా చేస్తారనమాట. మేము తొడుగులందరం కలిస్తే ఇంకా రాత్రి 12 గంట 2 అవుతుంది అనమాట. మేము పనుకునే వాళ్ళకి అస్సలు భర్తలు కూడా పట్టించుకోమన్నమాట. మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మా పిల్లల పాటుకు మా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, మా పాటుకు మేము తోడుకలందరము అలా మాట్లాడుకుంటూ ఉంటాము. రాత్రి 1 గంట 2 అవుతుంది అనమాట మేము పనుకున్నారు. మార్నింగ్ లేసి ఎవరి పాటుకు వాళ్ళు హడావడి అయిపోతుంది. ఒక్కొక్కరు ఒక్క పని చేస్తాం కాబట్టి ఈరోజు మాకు గొడవలు రాలేదు, ఇప్పటికి కూడా రాకూడదని అనుకుంటున్నాం మేము కూడా. ఇప్పుడు కాదండి, మాకు కూడా అల్లుళ్ళు వచ్చినా మేము ముసలాళ్ళు అయిపోయినా అలాగే ఉండాలనుకున్నాము కూడా. చూడాలి ఇంకా ఇంతవరకు ఉంటాము ఏమో అనేసి. అలా మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కదా. ఆ రోజు వీడియో పెడదామనుకున్నాను, టైం అంత లేదులేండి. అందరూ ఉన్నప్పుడు
ఇంక అందరికి తెలిసిందే కదా. అక్కడ చూసారా చాలా బాగుంది కదా. ఆ పక్క వెళ్తే శివాలయం గుడి ఉంది. నేను ఇప్పుడు పార్కులో ఆడుకునేది వీటిని చూస్తే అక్కడ పార్కు అలా చాలా బాగుంది కదా అది. మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరు వెళ్ళారా బయటికి? మేమైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూసారా మా పాటికి మేము లోపల వంటలు చేసుకుంటా అంటే మా పిల్లలు బయట చికెన్ పకోడా చేసుకుంటున్నారు. ఆ రోజు నాటుకోడి మటన్ చికెన్ చేసాం. మా పిల్లలు ఇంక పకోడీ కావాలంటే మా ముగ్గురు పిల్లలు ఉన్నారనమాట. నేను వీడియో తీస్తా అంటే వాళ్ళు ఇట్లా చేయి అడ్డం పెట్టుకున్నారు, తీయద్దు పిన్ని అనేసి. హెడ్ అయినా అందరికీ పిల్లలకందరికీ అలా చికెన్ పకోడా చేసుకుంటున్నారు వాళ్ళు. వడ చేస్తామన్నమాట. ఇంకా అలా పార్కులో అట్లా ఫోటో తీసేసుకున్నాం అందరం. ఇంకా చాలామంది రాలేదండి, వాళ్ళు వస్తే ఇంకా సుమారు 30 మంది పైన ఉంటామన్నమాట మేము. అలా పిల్లలు వాళ్ళ అమ్మతో అలా ఫోటో తీసేసుకున్నారు పిల్లలందరూ. మీరు వెళ్ళారా? మన పెద్ద ఫ్యామిలీ అండి మంది. ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మన ఫ్యామిలీకి దిష్టి తగలకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాగుందా? మీరు ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట. పార్కులో అలా ఫోటోలు దిగేసాం తోడుకోవడం. అలా ఫోటో తీసేసుకొని ఇంకా మా పాప మధ్యలో, రెండో పాప రాలేదు, వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది. అదే 5 డే వచ్చేసి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయింది. అలా వాళ్ళ అక్కతో అలా ఫోటో తీసుకున్నారనమాట వీళ్ళు. వాళ్ళ అక్కతో పిల్లలు అందరూ ఒక ఫోటో దిగేస్తామన్నమాట. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.